రైట్ మేడిగడ్డ నుంచి మనం లైవ్ చూస్తున్నాం. మేడిగడ్డకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజీ పనుల పునరుద్ధరణ ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. మేడిగడ్డకి చేరుకున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించారు సీఎం అండ్ మంత్రులు. రెడ్డి కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆయనతో పాటు మిగతా మంత్రులు, ఇంజనీరింగ్ అధికారులు అక్కడ చేరుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను చెక్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. Can you explain the case? అటెళ్ళు ఫ్రంట్కి వెళ్ళట్టు కేబుల్ ఉంది కదా నువ్వు అటెళ్ళు సీఎం డైరెక్ట్ వెళ్ళు రైట్ మేడిగడ్డకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రుల బృందం. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు సీఎం ఈ పరిశీలన తర్వాత. ఆ తర్వాత నస్తూర్పల్లి బహిరంగ సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించినారు. సభా వేదికపై నుంచే రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డకి చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేడిగడ్డ పర్యటనలో పాల్గొన్నారు. ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ పునరుద్ధరణ పనులు ఎంతవరకు వచ్చాయని వాటిపై సమీక్ష చేయబోతున్నారు. పనులు పరిశీలిస్తూ ఉన్నారు సీఎం రేవంత్.
రైట్, మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో అంబట్పల్లిలోని అతిథి గృహంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అక్కడి నుంచి నేరుగా నస్తూరుపల్లికి చేరుకుని అక్కడే జరిగినటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ వేదికగా రైతు భరోసా 2వ విడత నిధులను విడుదల చేస్తారు. సభ ముగిసిన తర్వాత నస్తూరుపల్లి నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమవుతారు సీఎం రేవంత్. రైట్, సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ మనకు అందిస్తారు. అరుణ్, ఓవర్ టు యు. అక్షయ, సీఎం రేవంత్ రెడ్డి ముక్తేశ్వర కాళేశ్వరం టెంపుల్ ను దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి సంబంధించినటువంటి పనులకు భూమి పూజ చేశారు. భూమి పూజ చేసినటువంటి సీఎం ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా మేడిగడ్డ దగ్గరికి వచ్చారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ లో చాలా కీలకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలకమైనటువంటి మేడిగడ్డ కుంగుబాటు గల కారణాలకు సంబంధించి ఇప్పటికే నేషనల్ డ్యామ్ అథారిటీ అధికారులు తీసుకున్నటువంటి సూచనలు, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ నిపుణులు, మిగిలినటువంటి ఒక కమిషన్ సూచించిన కమిషన్ ఏదైతే అధ్యయనం చేసిందో అధ్యయనానికి సంబంధించిన రిపోర్ట్లను కూడా పరిశీలిస్తున్నారు. సీఎం నేరుగా మేడిగడ్డ కుంగిపోయినటువంటి 19వ పిల్లర్ నుంచి 21వ పిల్లర్ దగ్గర ఎక్కడైతే కుంగుబాటుకు ఆస్కారం ఏర్పడిందో ఆ పిల్లర్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి సాయిల్ టెస్టులు, అలాగే బోర్ వేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి బోర్ పాయింట్ ని చెక్ చేసినటువంటి బోర్ పాయింట్ కి సంబంధించిన పాయింట్ ను నిపుణులందరూ సీఎం తో అవి సూచించడం, అక్కడ నుంచి సాయిల్ కి సంబంధించినటువంటి మెహరాన్ని ఎవరైతే పైలట్ మెహ్రా ఉన్నారో ఆయన వాటికి సంబంధించినటువంటి టెస్ట్ రిపోర్ట్స్ చేసినటువంటి అధ్యయనం చేసినటువంటి వాటి వివరాలకు సంబంధించినటువంటి వాటిని సీఎం కి సూచిస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉన్నటువంటి స్టాండర్డ్లు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతే ఈ మేడిగడ్డకి ఇంకా ఎలాంటి టెస్టులు చేయాలి, సాయిల్ టెస్టులతో పాటుగా కెమికల్ టెస్టులు చేయాల్సినటువంటి పరిస్థితులకు సంబంధించిన అంశం సీఎంతో ఇప్పుడు మేడిగడ్డ దగ్గర కుంగుబాటు అయినటువంటి పిల్లర్ దగ్గర ఆ పేరు దగ్గర చూపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఆ మేడిగడ్డ ప్రాజెక్టు పరిస్థితులు పరిశీలించిన తర్వాత నేరుగా ఇక్కడే ఇరిగేషన్ అధికారులతో ఎల్ఎన్టీ అధికారులు ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో అక్కడికి వచ్చేసి క్యాంప్ ఆఫీస్ దగ్గరే ఇరిగేషన్ అధికారులకు సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టబోతున్నారు. నిపుణులతో చర్చిస్తారు. అసలు ఏం చేయాలి, మేడిగడ్డ ప్రాజెక్ట్ ను ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలంటే దీన్ని కొనసాగించడమా లేకపోతే దానికి ఇంకెలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనే దాని మీద కొంత ఒక ప్రణాళికలు అయితే అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు, అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో పాటుగా మిగిలిన వాళ్ళు సూచించిన వాటి మీద చర్చిస్తారు. సుమారు 40-45 నిమిషాల పాటు వారితో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యక్రమానికి ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి, కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టడం కానీ డయాఫ్రామ్ లాంటి ఒక నిర్మాణం చేపట్టాలన్న దాని మీద సూచనకు సంబంధించినటువంటి దాని మీద ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు. సుమారుగా 2000 కోట్లు వెచ్చించి దాన్ని నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో, దాన్ని సరిచేయాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఇక్కడ ఈ అధికారుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ మేరకు భవిష్యత్ కార్యాచరణ తీసుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు ఉన్నాయి. ప్రస్తుతం సీఎం అయితే మేడిగడ్డ కుంగుబాటు దగ్గర ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. అక్కడ నుంచి నేరుగా ఇక్కడికి ఎల్ఎన్టీ వాళ్ళ క్యాంప్ ఆఫీస్ కి వచ్చి ఇరిగేషన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణకు సంబంధించింది మీడియాకు వివరించబోతున్నారు. కొంత ఎలాంటి ఒక పాజిటివ్ వే వస్తుంది, దాన్ని కొనసాగించడం, ప్రజలకు అందుబాటులో తీసుకున్న సుమారుగా 1,00,000 కోట్లతో నిర్మాణం చేపట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ని ప్రజలకు అందుబాటులో ఉంచాలంటే భవిష్యత్తులో అది పూర్తి స్థాయిలో కొట్టుకోపోకుండా ఉండడం కోసం తీసుకోవాల్సిన చర్యల మీద ఒక నిర్ణయం తీసుకుని ఆ పనులు చేపట్టడం కోసం కావాల్సినటువంటి నిర్ణయం వచ్చే అవకాశం అయితే ఉంది అక్షయ. దానికోసం ఉన్నతాధికారుల నుంచి వచ్చే సూచన మేరకు నిర్ణయం ఉండబోతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మీడియాకు బ్రీఫ్ ఇచ్చిన తర్వాత రైతు భరోసా నిధులు 2వ విడత విడుదల చేసినటువంటి సభలో పాల్గొంటారు. ఆ సభలో కొంత రాజకీయ అంశాలు కూడా ప్రస్తావనకు రావచ్చు. జగిత్యాలలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ మాట్లాడిన మాటలకి ఆ సభ ద్వారా సమాధానం చెప్పబోతున్నారనే చర్చ అయితే ఇక్కడ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తుంది అక్షయ. ఓకే అరుణ్, రైట్. ఇరిగేషన్ అధికారులతో 45 నిమిషాల పాటు ఆయన చర్చలు జరపనున్నారు. మేడిగడ్డకి చేరుకున్నారు సీఎం అండ్ మంత్రుల బృందం. బ్యారేజీ పునరుద్ధరణ పనులను ఆయన చెక్ చేస్తూ ఉన్నారు. మేడిగడ్డ కుంగిపోయిన పిల్లలని పరిశీలిస్తూ ఉన్నారు. తర్వాత మీడియాని అడ్రస్ చేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. Whatever that is getting recorded in my system, with that wave velocity, because different waves will travel with different velocities, so that with the wave velocities we will see what kind of loose material is. How many? What is our estimate? As of now, sir, we only came yesterday night and then we took some sample record. We are getting some low velocity at one place, so that we can show in the system. So this is we are doing this. I request you whatever the rainfall which was done earlier.
earlier. Kindly also take them for the confirmative because we are doing geophysical. Yes, We need it confirmative confirmation also by either drilling or by having the actual data. Yes, So now those boreholes are actually we are having certain cores and so you just re-examine all those things. Yes, yes, sir. Actually, as per the analysis that we are actually having the 3 meters of sand. You can see that 3 meters of sand in my GPR also, in here also. Then after that, whatever that GI, that ground improvement that they did like a concrete, that also we have seen. And below that, whatever the clay is, clay material that we are seeing. And up to 30 to 40 meters, Clays and water. that is beyond this, that is 7 meters that we can show it clearly. Then after that, we are getting at one side 30 meters and at other side 40 meters of hot. So that probably we can show when we go to the other. Sir, actually this we are integrating with the crossover. CWPR is doing the crossover surveys and then the drone electromagnetic survey and the GPR survey. All these things we will integrate. One profile is by They are going to working on that part. They are going to do 3. So my friend is working on that. We need to improve their this. reply. So next few days they are going to improve per day 3 each machine. Today each machine is doing 1. They are improving that. Next few days they are going to improve up to 3 per day. So within a month they are going to do with the 25-30 machines. We are getting 75 machines are going to come. All over India they are collecting all these machines. So he is the actual manufacturer of all those machines. We are supplied all over India. Now we are asking them to come back to do the job in Warford. So next 1 month, whatever our requirement. Yes. This is the real-time monitor. Whatever the sensors, the response, we are taking continuously. When they are hitting the hammer, at that time, from that period onwards, this record will appear. This one will save and will process the whole. Final output will be in terms of shear wave velocity. Yesterday we run few test records. Like this, it is coming for 48 meters. We taken every 6 meters while record. This blue and green or what? This blue one is the low velocity. Oh, blue is lowest. So these are the patches which they put underground, which are having a very low stress. So either water If can water pass force through is it. going to come, it is going to. So when we construct actually a slab over it, before casting that slab, we strengthen the ground. Okay. So if we strengthen, then we get all these kind of velocity. It is higher velocities we can. Which is missing, but this is not very unusual. It happens in such In riverbed, it is quite common. It is quite- Velocities are Sir, also my 400. whole point is because these all big constructions are taking place.